గారు అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారు సుపరిచితులు, ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తంలో చాలా ప్లేసెస్లో తెలుసు. వారి సత్సంగం ఇవ్వాల్సింది. అంటే ఈ సేవా కార్యక్రమాలు ఎవరు చేశారు ఎవరు చేయలేనిది కాదమ్మా. మానవ జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఏదో పొరపాటు చేస్తూనే ఉంటాం, చేయకుండా ఉండం. అది చేసుకున్నప్పుడు మనం అది కడుక్కునే అవకాశం ఇది. కనుక ప్రతి ఒక్కరు కూడా చేతైనంత వరకు ఎవరి చేతనే విధంగా ఏదో రకమైన సహకారం అందించగలిగితే మనం మానవ జన్మకి అర్థం ఉంటుంది. మనం మహాత్ములు చెప్తున్న మాట, ఎన్నో జన్మల పుణ్యం వల్ల మానవ జన్మము కలుగునయ్యా. ఇలాంటి జన్మలో కోటాను కోట్ల మంది ఉన్నారు, కాళ్ళు లేక చేతులు లేక అని. కానీ అన్నీ లేకుండా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కొట్టుకుంటానికి బట్ట ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ ఏదో లేని దానికోసం ఆశిస్తా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా బాధలో పడిపోతున్నాం. అలా కాకుండా ఉన్నదాంతో తృప్తిపడి అవకాశం ఉన్నంత వరకు సహకారాలు అందిస్తా. ఇలాంటి ట్రస్ట్లకి రూపాయి పరంగా మీరు ఇవ్వద్దమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో కలుపుకొని ఎవరిని నమ్మద్దు మీరు. దేనికంటే సమాజం అలా ఉంది. ఒక కాషాయ బట్టలు వేసుకుని 4 సత్సంగాలు చెప్పి మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకని మంచి వాళ్ళు కూడా చేయలేరు. భగవద్గీతలు చెప్తాడు, జ్ఞానం కామం చేత కప్పబడి ఉన్నది. అలానే మీరు ఎవరిని నమ్మద్దు. అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి ట్రస్ట్ని ప్రోత్సహిస్తా. ఇలాంటి కార్యక్రమాలు అవకాశంతో ముందుకు వెళ్తే సమాజం బాగుంటుంది, మనం బాగుంటుంది. సమాజం మన వల్ల బాగుండటం వల్ల మనకు అయ్యే బ్లెస్సింగ్స్, మన బిడ్డలకు అయ్యే తరగని ఆస్తులు, శాశ్వతంగా మనతో కూడే ఆస్తులు వస్తాయి. మనం కోట్లు సంపాదిస్తాము, కానీ అవి మన తర్వాత పిల్లలు బాగు చేస్తారో ఉంటాయో మనకు తెలియదు. కానీ ఈ ఆస్తి అయితే శాశ్వతంగా మనతో పాటు వస్తుంది. కనుక మీరందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా మీరు చేస్తాం కాకపోయినా మీ సరుకుల్లో ఉన్న అందరికీ తెలియజేసి ఇలాంటి సంస్థని మనం ఆదరించినట్టయితే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఈ ట్రస్ట్ నెంబర్లు కూడా బాగా అభివృద్ధి చెందాలా. గుంటూరులో కాదు, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు మనకు తెలిసినంత వరకు కూడా ఎవరు ఆకలితో సరిపోకూడదనే లక్ష్యంతో మేము చేస్తున్నాము. అమ్మా నాన్న ఆశ్రమ సేవకులు అందరూ కూడా ఎవరు ఎలాంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూలీలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూలీలుగా పనిచేస్తారని మాట ఇచ్చారు. మా గురుగారు గత 25 సంవత్సరాలు సేవ చేస్తున్నారు. మా గురుగారి దగ్గరికి కూడా అందరూ కూడా మాట ఇచ్చారు, బాబా మేము కూలీలుగా పనిచేస్తాం బాబా, ఓనర్గా ఉండవు జన్మకన్నారు. అదే లక్ష్యంతో వాళ్ళు అదే చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఎలాంటి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం కూలీలుగానే ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిరంతరంతో సేవ చేస్తే ఆ ఫలితం నిరంతరం మనకి తరతరాలు ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకంటే మీకు అందరికీ జై గోమాత. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అమ్మ ట్రస్ట్ సేవకులు హనుమంతరావు గారు, వారు వృత్తిరీత్యా రైల్వే డ్రైవర్. అయితే ఆ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ట్రాక్ పక్కన ఎన్నో కోతులు ఆకలితో అలమటించి చనిపోవటం చూసి స్పందించి మన కుమారస్వామి గారు కానివ్వండి, మన ట్రస్ట్ని కానివ్వండి సంప్రదించడం జరిగింది. మన ట్రస్ట్ ద్వారా చేతనైనంత సహాయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక 2 days బ్యాక్ సుమారుగా 30 kgల బ్రెడ్ పంపించడం జరిగింది. నా కుమార్ గారు మాట ఇచ్చారు, ఎంతైనా పర్లేదు ఆ కోతులు మనం కాపాడాలి, వాటిని మనం రక్షించాలి, మీరు కలెక్ట్ చేయండి, ఎంత అమౌంట్ అయితే చెప్పండి, నేను వాటిని వేసుకుంటానని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే గురువు గారు సాధ్యమైనంత వరకు మనం కలెక్ట్ చేసి పంపిద్దామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి వాటన్నిటిని మనం స్పందించి ప్రతి మూగజీవిని కాపాడటానికి మన ప్రయత్నం మన ట్రస్ట్ ద్వారా చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఆకలితో అలమటించే ప్రతి ఒక్క పేదవాళ్ళకు మన గురువు గారు చెప్పినట్టుగా ఆకలితో చావకూడదు అనే ఒక మంచి పాయింట్తో అమ్మ ట్రస్ట్ ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళింది. ఆ గురువు గారికి ధన్యవాదాలు. ఆ సేవకులు అదే మాటతో అదే బాటలో నడుస్తూ ఆ గురువు గారు చెప్పిన యొక్క సారాంశాన్ని పట్టుకొని ఎవరు ఆకలిగా ఉన్నా సరే ముందుకెళ్ళి సేవ చేసుకుంటూ వస్తున్నారు. 2 రోజుల క్రితం గురువు గారు ఒక 100 మందికి పేదవాళ్ళకి మధ్యాహ్నం పూట అరటిపండు తర్వాత భోజనాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే అదే రోజు సాయంత్రం కూడా మా చేతుల మీదుగా ఒక 100 ప్యాకెట్లు టిఫిన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గురువు గారి ఆధ్వర్యంలో. ఇలాగ మన ట్రస్ట్ ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పేదలకు పెన్నిదిగా, మూగజీవులకి ఆత్మరక్షణగా ఉండాలని చెప్పేసి మా ధ్యేయం. జై గోమాత. ఇంతటితో సేవా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్.